హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీ సంధ్య శ్రీనివాస్ చక్కుల 3977. ఈరోజు చూస్తున్నారు కదా, మనం దోసకాయ టమాటా కర్రీ చేసుకోబోతున్నామండి. అందరు చేసేదే కదా అనుకుంటున్నారేమో, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా చేస్తుంటారు కాబట్టి నా స్టైల్లో చేస్తున్నానండి దోసకాయ టమాటా కర్రీ. వీటికి ఇంగ్రీడియంట్స్ ఒకసారి తెలుసుకుందాం. ముందుగా దోసకాయలు, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వీటితో మనం దోసకాయ టమాటా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పట్లాగానే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా మనం తాలింపు గింజలు, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఆనియన్, కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అల్లం వేసుకుంటున్నాను. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా మనం టమాటాను, దోసకాయలు రెండు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రెండు ఒక్కసారి వేయడం వల్ల ఒకేసారి కుక్ అవుతాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1 స్పూను సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే తొందరగా స్మాష్ అవుతాయి. సో ఇది కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చూస్తున్నారు కదా, కొంచెం స్మాష్ అయిపోయింది. ఇలా మనం స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకే అన్ని కర్రీస్లో కూడా నేను ధనియాల పౌడర్ ఖచ్చితంగా వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకుంటే గ్రేవీగా బాగుంటుంది కర్రీ. మళ్ళీ ఈ కర్రీని కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. అప్పుడు పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. జ్వరం వచ్చినప్పుడు ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది. నోటికి రుచిగా వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే దోసకాయ టమాటా కర్రీ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా సెట్ అవుతుంది. అంత బాగుంటుందండి దోసకాయ టమాటా కర్రీ. అలాగే దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెషన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది దోసకాయ, బీరకాయ, అలాగే సొరకాయ. ఈ 3 కూడా డైజెషన్ సిస్టమ్ చాలా పనిచేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇదిగోండి, కర్రీ ఫినిష్ అయిపోయింది. ఆయిల్ అనేది పైకి వచ్చింది కాబట్టి ఇలా ఫినిష్ అయిపోయింది. ఎంతో టేస్టీ అయినా మన దోసకాయ టమాటా కర్రీ ఫినిష్ అయిపోయింది. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.